హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. హాయ్ అండి. నమస్తే అందరికీ. మరో వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసామండి. ఇది మైసూర్ ట్రిప్‌లో లాస్ట్ వీడియో అండి. ఈరోజు వచ్చేసి బృందావన్ గార్డెన్స్ అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే విజిట్ పొద్దున్నే లేచేసి మేమైతే రెడీ అయిపోతున్నామండి. ఈరోజు రూమ్ గూడా చెక్‌ఔట్ చేసేసేసి ఇంకా మనం అయితే ట్రిప్‌కి స్టార్ట్ అవ్వాలండి. సో, రూమ్ చెక్‌ఔట్ చేయబోయే ముందు మేమైతే మైసూర్ ప్యాలెస్ దగ్గరికెళ్ళామండి కొన్ని ఫోటోస్ తీసుకోవడానికి. నిన్న ఎంట్రన్స్‌లో ఫోటోస్ తీసుకోవడం కుదరలేదు. అందుకని కవర్ చేద్దామని మళ్ళీ వెళ్ళామండి ఈరోజు. చెర్రీకైతే కోపమొచ్చింది. సో, అలా చేస్తా ఉన్నాడు. పొద్దున్నే రెడీ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఈరోజు బయటికెళ్ళిపోయామండి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి మాకు. సో, అందరం బాగా ఎంజాయ్ చేసాము బ్రేక్‌ఫాస్ట్. ఈ దోస చూసారండి? మేము ప్లెయిన్ దోస అని ఏదో స్పెషల్ దోస అన్నారని ఆర్డర్ చేసాము. ఇదైతే చాలా పెద్ద దోసొచ్చింది. మసాలా దోస. మీరు చూస్తూ ఉన్న హోటల్ అయితే ఇదేనండి. ఆశీర్వాద్ గ్రాండ్ ప్యూర్ వెజ్ అని. ఇది ప్యాలెస్‌కి దగ్గరలోనే ఉందండి. సో, ఈ విధంగా అయితే మేము ప్యాలెస్‌కైతే పొద్దున్నే రీచ్ అయిపోయి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. యాక్చువల్ ప్లాన్ అయితే కొంచెం షాపింగ్ గూడా చేద్దాం అనుకున్నాము. కానీ ఆ రోజు రైన్ పడడం వల్ల షాప్స్ కూడా అంతగా ఓపెన్ చేయలేదండి. సో, ఈ విధంగా అయితే కొన్ని ఫోటోస్ తీసేసుకున్నాము. ఇది యాక్చువల్‌గా ప్యాలెస్ ఎంట్రీ అండి ఇక్కడ. ఇక్కడే టికెట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లోపలికెళ్ళొచ్చు. అదేవిధంగా ముందు చూయించిన ఫస్ట్ పార్ట్‌లో గూడా అక్కడ గూడా టికెట్స్ ఇస్తారండి. అక్కడ గూడా ప్యాలెస్ ఎంట్రీ ఉంది. ఈ 2 చోట్లయితే మనం ఎంటర్ అవ్వచ్చు. సో, ఇక్కడ ఎంట్రన్స్‌లో వాటర్ ఫాల్ చాలా బాగుంది గదండీ! సో, ఇక్కడైతే కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఇంకొక స్పెషల్ ఏందంటే మేము మైసూర్ వెళ్ళడానికి ఒక కారణం ఉందని చెప్పానండి ఫస్ట్ వీడియోలో. ఆ స్పెషల్ ఏందో కాదండి. మన చెర్రీ బర్త్‌డే అండి. సో, చెర్రీ బర్త్‌డేకైతే మేము ఎవ్రీ ఇయర్ ఎక్కడో చోటకెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటామండి. Hold me close till I get up. Time is barely on our side. Happy birthday! Happy birthday! Happy birthday! I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll have. అలా ప్యాలెస్ నుండి అయితే వచ్చేసి రూము వెకేట్ చేసేసామండి. ఇంకా లగేజ్ అంతా కార్‌లోకి షిఫ్ట్ చేసేసుకొని నెక్స్ట్ మేము డైరెక్ట్‌గా వేణుగోపాల స్వామి టెంపుల్‌కైతే వెళ్ళిపోయామండి. మాకు స్టే అయితే చాలా బాగా నచ్చిందండి ఈ హోటల్‌లో. సో, నేను కార్ తీసుకొచ్చేలోపు వీళ్ళైతే వెయిట్ చేస్తా ఉన్నారిక్కడ. స్టార్ట్ అయిపోయినాం. సో, చూస్తూ ఉన్నారు గదా! టెంపుల్‌కైతే రీచ్ అయిపోయామండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. డ్రోన్ షాట్స్ అయితే ఇంకా చాలా బాగుండాయండి ఇక్కడ. 3 సైడ్స్ అంతా వాటర్ ఉంటదండి. ఈ సైడ్‌లో మనం ఎంటర్ అవ్వచ్చిక్కడ. టెంపుల్‌లో గూడా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారండి. టెంపుల్ లోపలికి ఫోన్ అలో చేశారు గానీ, వీడియో రికార్డింగ్ గానీ, ఫోటోస్ కానీ అలో లేదని చెప్పారండి. సో, బయటకొచ్చిన తర్వాత మేము కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. చుట్టూ తులసి మొక్కలు పెంచారండి. చాలా బాగుందిక్కడ. ఇదొచ్చేసేసి రివర్ బ్యాక్ వాటర్ అండి. కావేరీ వాటర్‌ది. సో, చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. టెంపుల్‌కి ఎంటర్ అయ్యేటప్పుడే ఆ ఫీల్, ఆ వైబ్ చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. ఈ అలలెళ్ళే వచ్చేసి ఇక్కడ స్టోన్స్‌ని తాకుతా ఉంటే, ఆ శబ్దం వింటా ఉంటుంటే ఎంతో బాగుందండి. సో, తర్వాత మేమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ నుంచి టెంపుల్ బయటకొచ్చిన తర్వాత టెంపుల్ చుట్టూ తిరుగుతూ మనం ఆ రివర్ బ్యాక్ వాటర్‌నయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. సీనరీ అయితే. ఇక్కడ చూసారండి వీళ్ళిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఆడుకుంటూ ఉండారు ఇద్దరు చాలా బాగా. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడైతే టైమ్ స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అండి ఇది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫోటోస్‌కి గూడా చాలా బెస్ట్ ప్లేస్ అండి.
టెంపుల్‌లో అయితే చాలామంది దేవుళ్ళు, దేవతలు అలాగే ఋషులు గూడా ఉన్నారండి. చాలా బాగుంది. అది గూడా వీడియో అలౌ చేసినట్టయితే చాలా బాగుండేది. మీకు గూడా చాలా చక్కగా చూయించేవాళ్ళం అయి. కుదరలేదు కాకపోతే. ఈ విధంగా అయితే మేము అక్కడక్కడ ఫోటోస్ తీసుకుంటూ కొన్ని కొన్ని స్పాట్స్‌లో ఆగుతా వెళ్ళామండి. సో, ఉన్నంత సేపు చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఇంకా కొంచెం సేపు ఉందాం అనుకున్నాం గానీ, కానీ బృందావన్ గార్డెన్స్ కూడా కవర్ చేసుకొని మేము బ్యాక్ టు బెంగుళూరు స్టార్ట్ అవ్వాలి కాబట్టి, సో, ఉన్న టైం చాలా బాగా ఎంజాయ్ చేశాము. అక్కడ వాళ్ళైతే చెప్పడం ఇదైతే ప్రైవేట్ ప్రాపర్టీ లాగా చెప్తున్నారండి. బట్ స్టిల్ దే ఆర్ అలౌయింగ్ సైట్ సీయింగ్ అండ్ ఆల్. బ్యాక్ సైడ్ రివర్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మేము ఈజీగా అయితే ఒక 1 ½ అవర్ పైనే ఇక్కడ స్పెండ్ చేశామండి. మీరు కూడా ఫుల్ వ్యూ అంతా ఎంజాయ్ చేసేయండి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the ways. చుట్టూ మీరు చూస్తున్న విధంగా ప్రొటెక్షన్ గూడా ఉందండి. సో, సేఫ్టీ వైస్ గూడా చాలా కేర్ తీసుకున్నారు. సో, నథింగ్ టు వర్రీ. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మనం కిడ్స్‌తో ఎళ్ళినయి గూడా. Lands through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. ఈ విధంగా టెంపుల్ విజిట్ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నామండి. సో, నెక్స్ట్ అయితే బృందావన్ గార్డెన్స్‌కి బయలుదేరిపోయామండి. ఇక్కడ నుంచి బృందావన్ గార్డెన్స్ ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. బృందావన్ గార్డెన్స్ యాక్చువల్‌గా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే మాకు టైం కుదరక మేమైతే మార్నింగ్ ఎళ్ళాము. బట్ స్టిల్ మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఇది మండే అయ్యేసరికి ఎక్కువ క్రౌడ్ గూడా లేరండి. సాటర్‌డే, సండే ఎక్కువ క్రౌడ్ ఉంటారిక్కడ. నైట్ కూడా చెప్పాను గదండీ! లైట్ షో ఉంటుంది బృందావన్ గార్డెన్స్‌లో అయితే. అది లాస్ట్‌లో చూపిస్తాను అది ఎక్కడ జరుగుతదో. ఎంటర్ అవ్వంగానే కిడ్స్ అయితే ఇలా పార్క్‌లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి పార్క్ అంటే చాలా ఇష్టం గదండీ! ఏ కిడ్స్ అయినా పార్క్ చూడంగానే ఫస్ట్ ప్లే చేయడానికి ఎళ్ళిపోతారు. చాలా వరకి ఎక్కువ మంది యూజ్ చేసినట్టు లేరండి. సో, డస్ట్ అంతా ఉన్నాయి. సో, కొన్నయితే మంచిగా ఉన్నాయి. వాటిల్లో అయితే ఆడుకున్నారు ఈ విధంగా. కిడ్స్‌ని మనం వద్దు అనకుండా వాళ్ళని ఆడుకోనిస్తే ఇంకొక అడ్వాంటేజ్ గూడా ఉందండి. తర్వాత మనం చెప్పినట్టుగా వింటారండి. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. సో, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. మనము ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్. లేదంటే మధ్యలో ఆడుకోని లేదంటే మధ్యలో పార్క్ గుర్తొచ్చి కంప్లీట్‌గా డిస్టర్బ్ చేస్తారు. సో, బెటర్ లెట్ దెమ్ ప్లే. లాస్ట్ ఇయర్ గూడా సేమ్ చెర్రీ బర్త్‌డేకి మేము బృందావన్ గార్డెన్స్‌కెళ్ళామండి. ఈ ఇయర్ గూడా బృందావన్ గార్డెన్స్‌కెళ్ళాము. చూడాలి నెక్స్ట్ ఇయర్ మూడోసారి ముచ్చటగా ఎక్కడవుతుందో. సో, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశామండి పార్క్‌లో గూడా. ఇక్కడ అన్నీ తెలిసిన ప్లేసెసేనండి. సో, ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ కూర్చోవాలి, రెస్ట్ తీసుకోవాలి అంతా ప్లాన్ చేసుకొని ఎళ్ళిపోయాము. పార్క్ చూసారండి ఎంత బాగుందో. నైట్ అయితే లైట్స్ ఏస్తారండి. ఇంకా బాగుంటుంది నైట్ అయితే. మన ముందు వీడియోలో గాని చూసుంటే మీరు ప్యాలెస్‌లోకి ఏనుగులకి ఘన స్వాగతం పలికారు గదండీ! సో, దానికి సంబంధించిన కార్యక్రమం వల్ల మేము సండే నైట్ గూడా ఇక్కడికి రావడానికి కుదరలేదు. ఎందుకంటే నైట్ అంతా కంప్లీట్‌గా ఆక్యుపై అయి ఉంటాయి రోడ్స్ అన్నీ ట్రాఫిక్‌తో. సో, వాళ్ళ ఫ్యామిలీతో అయితే కొంచెం కష్టంగా ఉంటుందని మంచిది కాదని సజెస్ట్ చేశారు మాకు. అందుకని నిన్న నైట్ రావడం కుదరలేదు.
ఈరోజు మళ్ళీ మేము బెంగుళూరు వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా ఈరోజు నైట్ కూడా వ్యూ చూపించడం కుదరలేదండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కవర్ చేస్తాం అది కూడా. ఇక్కడ పక్షుల సౌండ్స్ వింటా అలాగే కూర్చుని పోవాలనిపిస్తూ ఉంటుందండి. ఎంతసేపు కూర్చున్నా కానీ బోరే కొట్టదు ఇక్కడ. ఆ రోజు రైన్ పడతా ఉందని చెప్పినా కదండి అక్కడక్కడ. సో క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. స్టిల్ మాకైతే ఎక్కడ ఎండ అనిపించలేదు, టైర్డ్‌నెస్ లేదు ఎండ లేకపోవడం వల్ల. చాలా బాగా అనిపించింది పార్క్‌లో కూడా. ఇదేనండి ఆ డ్యామ్‌కి సంబంధించింది. బృందావన్ గార్డెన్స్ దగ్గరే ఉంటది డ్యామ్ గూడా. ఇంకా మా వాళ్ళైతే ఆటలైతే స్టార్ట్ చేసేసారు. ఫుల్‌గా ఎంజాయ్ చేశారండి వీళ్ళిద్దరైతే మాత్రం. పార్క్‌లో వీళ్ళిద్దరిని వదిలేసాం ఇంకా. మేము కొంతసేపు కూర్చుందాం, అలా రెస్ట్ తీసుకుందామని. వీళ్ళిద్దరు ఫుల్‌గా రన్ చేస్తా, డాన్సులేస్తా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వీళ్ళు కింద పడినా గానీ అంత భయమేయదండి. ఎందుకంటే ఫుల్‌గా గ్రాసే ఉంటదిక్కడ. చాలా సాఫ్ట్‌గా ఉంటదండి. ఇక్కడ వాటర్‌తో గూడా చాలా అందంగా డిజైన్ చేశారండి. ఈ ఫ్లవర్స్ చూసారండి ఎంత బాగున్నాయో. ఈ పార్క్‌లో చాలా ప్లేసెస్‌లో ఫ్లవర్స్ అలాగే గార్డెనింగ్ చాలా అంటే చాలా బాగుంటదండి. చూస్తూ ఉన్నారు గదా! వాటర్ అట్లా స్లైడ్ అవుతా స్టెప్పులుగా ఎంత బాగుందో చూడ్డానికి. నైట్స్ అయితే ఇక్కడ లైట్స్ ఎలుగుతాయండి. ఈ లైట్స్ మధ్యలో చూస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ కొంచెం నడవాలండి. ఇన్ కేస్ మనం గానీ నడవలేము, మనతో పాటు పెద్దవాళ్ళున్నారనుకుంటే ఇక్కడ బ్యాటరీ వెహికల్ గూడా ఆప్షన్ ఉందండి. సో అది గూడా చూపిస్తాను. ఇక్కడ చూసారండి ఎంత బాగుందో క్యూట్‌గా. ఇదైతే ఒక బెస్ట్ ప్లేస్ అండి ఫోటో షూట్స్‌కి. ఇక్కడ చాలామందైతే కూర్చొని ఇక్కడ ఫోటోస్ దిగుతారు. పైనుంచి వాటర్ అట్లా కిందకి వాటర్ ఫాల్ ఎళ్ళే పడితే ఇదే వాటర్ కంటిన్యూయస్‌గా ఇందాక స్టెప్స్ మీద చూసారు గదండీ! అక్కడికి అలా అంతా వాటర్ కంప్లీట్‌గా ఫ్లో అవుతా ఉంటుందండి. ఈ గ్రాస్‌తో డిజైన్స్ చూసారండి స్టెప్పులుగా. ఇదైతే కంప్లీట్‌గా ఇక్కడి నుంచి బృందావన్ గార్డెన్స్ ఫుల్ వ్యూ అండి. ఈ పక్కనే స్టే చేయాలంటే హోటల్ గూడా ఉందండి. ఇక్కడ స్టే చేయొచ్చు మీరు. ఇది కంప్లీట్‌గా పైకొచ్చేస్తామండి బృందావన్ గార్డెన్స్ పైనుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంటదిక్కడ. సో మేమైతే కొన్ని ఫోటోస్ తీసేసుకున్నాం ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేశారు కిడ్స్ అందరూ. చెర్రీ అయితే అలిగి మీదెక్కాడండి. సో ఆ రోజైతే కొంచెం కోప్పడతానే ఉన్నాడు మా మీద చెర్రీ. కేక్ ఒక్కటే కట్ చేయలేకపోయామండి ఈసారి. కాకపోతే వెరైటీగా చెర్రీ అయితే ఈసారి పిజ్జా కట్ చేశాడండి. ఆ విజువల్స్ యాడ్ చేయడానికి చూసాం గానీ కుదరలేదండి అవి. సో ఇది ఇంకొక బెస్ట్ ప్లేస్ అండి ఫోటోస్‌కి. నైట్ అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి. బృందావన్ గార్డెన్స్ అంటే ఈ ఫోటో కంపల్సరీ అందరి దగ్గరైతే అవైలబుల్‌గా ఉంటదండి. మీరైతే టైం కుదిరితే తప్పకుండా నైట్ వెళ్ళడానికైతే ట్రై చేయండి బృందావన్ గార్డెన్స్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మీరు. ఇక్కడ చూస్తూ ఉన్నారు గదండీ! ఇక్కడొచ్చేసేసి మీరు బోట్ ఎక్కేసేసి అటు సైడ్‌కెళ్ళొచ్చండి. అటు సైడే వాటర్ డాన్స్ అంతా జరుగుతుంది నైట్. వాటర్ షో గూడా చాలా బాగుంటుందండి. కొన్ని సాంగ్స్‌కి ఇందాక చెప్పాం గదండీ! ఈ విధంగా అయితే బ్యాటరీ వెహికల్ అవైలబుల్‌గా ఉంటది. సో పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు ఇదైతే చాలా మంచి ఆప్షన్ అండి. వాళ్ళు గూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని స్పాట్స్ ఇస్తారు. ఆ విధంగా ఎళ్లి చూసేసి రావచ్చు. ఈ బ్రిడ్జ్ గూడా చాలా బాగుంటుందండి నైట్ లైట్స్‌లో అయితే. నేను ఇందాక నుంచి నైట్ చెప్తా ఉన్నా గదా! సో బృందావన్ గార్డెన్స్ అయితే నైట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నామండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ సో మచ్.